శ్రీలంక యుగ పురుషుడు మూసా హసాయ గారండి. 75 సంవత్సరాలు, 12 మంది పిల్లలు, 120 మంది పిల్లలు, 650 మంది మనవలు, 50 మంది మునిమానవులతో స్టిల్ ఆటగాడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ విత్తనాలు వేస్తున్నారు. చాలా వింతలు విడ్డూరాలు పూర్తిగా నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. నవ్వులే నవ్వులు, మామూలుగా ఉండదు. ఈజీగా అమ్మాయిని పడగట్టడం ఎలా అని ట్రిక్కులు చెప్పారు. అవన్నీ మీరు తెలుసుకోండి. ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుని ప్రశాంతంగా ఉండే ఆయుధాలు చెప్పి నిజంగా ఒక వింత కాదు. ఒక క్రికెట్ ప్లేయర్ ఏంటి, ఒక ఫుట్బాల్ టీంని ఏంటి అన్నీ తీసుకొచ్చారు. వీళ్ళని ఎవరు పెళ్ళిళ్ళకి పిల్లరు. ఎందుకంటే 500 రూపాయలు చదివించి 50,000 రూపాయలు ఫుడ్ తినేస్తారట. ఇంకా అసలు ఇల్లులు వాకిళ్ళు ఒక వింత ఉంటుంది. వీళ్ళ కోసం చాలా సామాన్లు తెచ్చాను. అవన్నీ మీరు చూడండి. పూర్తిగా వీడియో నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూడండి. నవ్వులే నవ్వులు. నిజంగా మన రాష్ట్రాలు ఇలాంటి 10 ఫ్యామిలీలు ఉంటే చాలు, అమ్మఒడి మొత్తం వీళ్ళకే అయిపోద్ది. మొత్తం రాష్ట్ర బడ్జెట్. మూసా హసాయ గారు నిజంగా స్టిల్ నాట్ అవుట్ ప్లేయర్, గ్రేట్. నిజంగా ఆటగాడు, రియల్ ఆటగాడు, కలియుగం మన ఆటగాడు. నిజంగా యూఆర్ గ్రేట్ మ్యాన్, యూఆర్ ద గ్రేట్. బిగ్ ఫ్యామిలీ మ్యాన్, బిగ్ ఫ్యామిలీ. ఉమ్మడి కుటుంబం అంటే ఇది మామూలు ఉమ్మడి కుటుంబం కాదు, కౌరవుల కుటుంబం. మూసా హసాయ గారు మామూలుగా లేదు. ఇది మూసా హసాయ గారి ఫ్యామిలీ అండి. నిజంగా అన్యోన్యంగా ఉన్నారు. 12 మంది పిల్లలతోని, 650 మనవలతోని ఇంత ఫ్యామిలీ హ్యాపీగా ఏ గొడవలు లేకుండా ఉన్నారు. మా నాన్న 2 పిల్లలకే తలనొప్పి వచ్చేస్తుంది అన్నాడు. అలాంటిది 650 మంది మొత్తం అంతా కలిపి 1000 మందితో ఉన్నారు. ఒకే ఒక మొగోడు ఇంత సామ్రాజ్యాన్ని విస్తరించింది. నిజంగా నార్మల్ పర్సన్ అయితే కాదు మూసా హసాయ. ఎంత చెప్పినా తక్కువే. నిజంగా కలియుగ పురుషుడు అని కాదు, యుద్ధానికి రాజ మహారాజు. నిజంగా పెద్ద ఆటగాడు. నిజంగా ఇంక ఇప్పటికే 70 సంవత్సరాలకి ఆటలు ఆడుతున్నారట. యంగ్గా ఉన్నారట, ఆరోగ్యంగా ఉన్నారు. తినడం, కష్టపడి పని చేయడం. అది అందరికీ చెప్తున్నారు. యువత అందరూ ఇలాగే చెయ్యాలండి, కష్టపడి పని చేయాలి. మీరు అంతా ఆటలు ఆడాలి. ఆటలు ఇంపార్టెంట్ అని అంటున్నాను నిజంగా ఒక ఆటగారిగా. నిజం చూడండి ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత బాగుందో. నిజంగా చాలా గొప్ప మూసా హసాయ గురించి తెలుసుకొని నిజంగా నేను వింత అయిపోయాను.